జక్కంపూడి బ్రదర్స్ సన్ ఆఫ్ జక్కంపూడి రామ్మోహన్ రావు. ఒకరు క్లాస్ అయితే మరొకరు మాస్. మీరు ఇద్దరు కలిసి ఏదైనా ఇష్టపడ్డ హీరోయిన్ ఉందా? లేరండి అలాంటి. ఒకరు ఆలోచన పరుడు, రాజకీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చాలా రకాల సినిమా కష్టాలన్నీ చూస్తున్నాం. ఇంకొకరు ఆవేశపరుడు. సేమ్ టైం అదే మహాసేన రాజేష్ కోసం ఎంక్వైరీ చేస్తే అడి మీద కేసులు ఏంటి, అసలు అడి క్యారెక్టర్ ఏంటి, బ్లాక్ మెయిల్ రా కాదా? భరత్ ని ఎల్లయ్య పుల్లయ్యతో పోల్చిన జక్కంపూడి రాజా. జక్కంపూడి రాజా వైసీపీకి రాజనగరం ఎమ్మెల్యే అయితే గణేష్ ఆ పార్టీ యూత్ వింగ్ కు జోనల్ ఇన్ఛార్జ్. ఏం గణేష్ గారు అసలు టీనేజ్ మీ ఇద్దరు ఎక్కడ ఎంజాయ్ చేయలేదా? నిజం చెప్పండి, కొంచెం కూడా. ఇప్పుడు సహజంగా ఇప్పుడు జనరల్గా ఒక అమ్మాయి వెళ్తుంటే మీ పెళ్ళి 2 months అయింది కదా, గణేష్లో ఉండే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఓపెన్ చేసి చెప్పండి. ఇప్పుడు అటు చూడవద్దు, భయం వేస్తుంది. చూడండి, ఇద్దరిది కామన్ పాయింట్ ఒకటే, వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయత. ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో బంధించి కెమెరాల ముందు కూర్చోబెట్టింది ఇట్లు మీ జాఫర్ టీమ్. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు నా ఇంటర్వ్యూ ఫార్మాట్ రెగ్యులర్ ఫార్మాట్కి భిన్నంగా ఉంటుంది. ఈరోజు మా అతిథి జక్కంపూడి బ్రదర్స్ ఎమ్మెల్యే రాజా అండ్ సోదరుడు గణేష్. నమస్కారం అండి. చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికారు మీరు. ఇంచుమించు 5 years ట్రై చేస్తూనే ఉన్నా. ఏమైంది, ఎందుకని నాకు అవాయిడ్ చేశారు ఇంటర్వ్యూ అని? జాఫర్ అన్నతో ఇంటర్వ్యూ అంటే నమస్కారం. 5 brand పర్సనాలిటీస్ కూడా ఇలా అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి, నాకు ఎవరిస్తారు ఇంటర్వ్యూ చెప్పండి, ఏముంటాయి చెప్పండి మీకు అడగాల్సిన. జాఫర్ అన్నతో ఇంటర్వ్యూ అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం కానీ ఏం జరిగినా మనకి మంచిగా అని చెప్పి ఇప్పుడు చూడండి, డబల్ ధమాకా ఇద్దరిని కూర్చోబెట్టే అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు. గణేష్ కూడా చాలా వరకు కెమెరాలు దూరంగానే ఉంటాడు మీరు కదా. మీ జిల్లా కాకుండా బయట జిల్లాలకి మీ ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య ఉండే బాండింగ్ గురించి చాలా బాగా చెప్పుకుంటారు. అసలు నిజంగా బయట కనిపిస్తున్నంత దృశ్యమే ఇంట్లో కూడా ఉంటుందా, లేకపోతే ఇంట్లో కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంటారా? అన్నదమ్ములనంటే ఒక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేది ఉండొచ్చు అన్న, ఎవరికైనా ఉండొచ్చు. బట్ అదర్వైజ్ దానివల్ల ఏమంత గ్యాప్స్ వచ్చేసి లేకపోతే ఇంకోటి కదా, ఒక్కోసారి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఒకసారి నేను సర్దుకుంటూ ఉంటాను, ఒకసారి గణేష్ సర్దుకుంటూ ఉంటాడు. నా స్టైల్, నా నేచర్ ఆఫ్ అప్రోచ్ ఒకలా ఉండొచ్చు, గణేష్ అప్రోచ్ ఒకలా ఉండొచ్చు. ఒక్కో సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా మూమెంట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక నిర్ణయానికి కలిసే కలెక్టివ్ డెసిషన్ కింద వెళ్తాం. ఏజ్ కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు కదా, 2 years అనుకుంటా కదా ఇద్దరిది. ఇంచుమించు ఒక ఫ్రెండ్స్కి ఉండాల్సిన ఏజ్ సమంగా ఉండే ఏజ్ ఉంటుంది. టేస్ట్ కూడా ఇద్దరిది ఒకటిలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కానీ నేనే మాట్లాడుతాను. ఈసారి గణేష్తో చాలా విషయాలు మాట్లాడించాలి. గణేష్, మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా విషయాలు మీరు ఓపెన్ చేయాలి. ఇప్పుడు కాస్త సరదాగా మాట్లాడుతూ సరదాగా ఉన్నాయి ఇంటర్వ్యూలు మాత్రం, రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా కాదు ఇది. అన్న రాజకీయం, ఇప్పుడు మీరేం చేస్తుంటారు? నేను కూడా ప్రస్తుతానికి రాజకీయాల్లో ఉన్నా, రీజనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నా. యా, ఓకే. ఫాదరు రాజకీయం నుంచి మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ మీదంట. కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడతాను, మనసులో ఏ కాకుండా. అన్న ఎమ్మెల్యే అయ్యారు కదా, మీరు కూడా ఎమ్మెల్యే అవ్వాలని కోరిక అలాంటిది ఏం లేదా? ఏమొస్తే అదే అవుతాను. టైం కోసం వెయిటింగ్ అంతే అంటారు. రాజగారు కూడా ట్రై చేస్తుంటున్నారు కదా రాజమండ్రి ఎమ్మెల్యే కోసము. మనమేం అడగలేదన్న, బట్ ఒకటి ఇస్తే ఏమి వద్దనేది కదా. సీఎం గారు ఇది చెయ్యి అని చెబితే డెఫినెట్గా ఆయన ఏం చెప్తే దానికే. ఒకటేంటంటే జనరల్గా అందుకని మేము ఎప్పుడు తమ్ముడైనా నేనైనా అమ్మైనా మాకు ఇది ఇన్ని సీట్లు ఉండాలని మాకు అల్టిమేట్గా సర్వీస్ అనేది మన ఇది తప్పితే ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంతమంది ఇది అవ్వాలనేది ఏం కాదు. ఇప్పుడు 2019 ఎలక్షన్ మీకు చేసిన స్లోగా ఏంటంటే, మీరు ఒక ఓటు వేస్తే 3 మేము సేవలో ఉంటాము అంటే మీరు, తమ్ముడు, అమ్మగారు. అలాగే ఉన్నారు ఇప్పుడు? ఖచ్చితంగా 3 సేవ, అమ్మగారు, మీరు అంతా. ఇన్ అడిషన్ టు మా ముగ్గురు, మా వదిన కూడా ఉంటారు, 4. ఒకటి మీరు అనుకుంటారా, రాజా కొన్ని బెస్ట్ ఫ్రెండ్లలో నేను కూడా ఒకరిని, తమ్ముడు పక్కన పెడదాం అని అనుకుంటారా? ఫీల్ అవుతారా? కొన్ని చెప్తాడు, కొన్ని రాస్తాడు. అన్నీ అయితే చెప్పడు, కొన్ని అయితే చెప్తాడు. రాజాగారు మీరు కూడా మీకుండే బెస్ట్ ఫ్రెండ్లో నా తమ్ముడు కూడా ఒకడు అని అనుకుంటారు. ఏంటి ఆలోచిస్తున్నారు? చక్కని ఆన్సర్ రాలేదు.
గణేష్ ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడేస్తాడు. ఏదైనా ఉన్నా నేను ఒక్కోసారి అంత ధైర్యం చేయను మా వాడితో. కొద్దిగా సమస్యగానే ఆ సందర్భాన్ని బట్టి అట్లానే ఇది చేస్తాను. ఏంటంటే గణేష్ కొంచెం ఇన్స్టెంట్ వెంటనే రియాక్షన్ అవన్నీ కొంచెం స్పీడ్గా ఉంటాయి. అంటే కొన్ని విషయాలు ఆడియో లీక్స్ వచ్చినప్పుడు బయట ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు తలనొప్పి ఇది గణేష్ కొంచెం తగ్గుద్దు గణేష్ అని చెప్పారు. ఎందుకు ఇలాగా అని చెప్పానైతే అంట వాస్తవమే, కానీ బట్ అందులో కంటెంట్లోకి వెళ్ళి లోతు చూస్తే ఖచ్చితంగా న్యాయం పక్షాన మాత్రమే ఆ ఆవేశం అనేది కనిపిస్తుంది తప్పితే అన్యాయంగానో లేకపోతే ఎవడో ఆస్తో లేకపోతే ఎవడదో వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసే పనులు అయితే మనం చేయము. మన దగ్గర అంటే ఇందాక స్పందన అని చెప్పాను, మనం స్పందించే తీరు మన దగ్గర నేర్చుకున్నది అదే. ఎవడో వచ్చేదో సమస్య ఉందని అంటే ప్రధానమంత్రితో మాట్లాడాలంటే ప్రధానమంత్రి ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటే ఫోన్ చేస్తాం మనం, అంతేనా? ఇంకా సమస్య మా పలానా వాడు పని మీద వచ్చాడు అని చెప్పాను. సో గణేష్ ఏంటంటే ఎవరైనా వచ్చారని అంటే అది ఏదోలా భుజం మీద వేసుకుని ఆడి సమస్య పరిష్కారం చేయాలని. ఆడియో లీకేజ్ అంటేనే ఇప్పుడు ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు ఆఫీసర్కి ఇవ్వాల్సిన గౌరవం ఆఫీసర్కి ఇవ్వాలి, మీతో మాట్లాడుతున్నప్పుడు అన్నా అని మాట్లాడాలి. మరి ఇంకెవరైనా రౌడీ షెటర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అలా చెప్తేనే నచ్చుతుంది, ఎక్కుతుంది. మరి ఇంకెలా చెప్పమంటారు చెప్పండి. బ్లాక్ మెయిలింగ్ చేసేవాళ్ళు. కానీ ఏం మాట్లాడని చెప్పి నేను విన్నామని చెప్పి నేను మార్నింగ్ మా రీసెర్చ్ టీం వెళ్ళి చూశాను. నిన్న చూస్తే అన్ని మ్యూట్లే ఉన్నాయి. అన్ని మ్యూట్ ఉన్నాయి, ఏం మాట్లాడినా అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఇంటర్వ్యూ అడగదా ఉన్నా కూడా మేము కూడా మనం మ్యూట్ చేసుకోవాల్సిందేమో అని చెప్పి కామ్గా ఉన్నా. ఇప్పుడు ఒకటి వైసీపీ నాయకుడు కూడా ఏదో పీతల అని చెప్పి ఏదో ఒక థంబ్నైల్ చూశాను సోషల్ మీడియాలో. అదేంటి అతను ఏంటి మీతో చెప్పినట్టు ఒక రౌడీ షెటర్తో మాట్లాడప్పుడు ఇంకా అలాగే మాట్లాడాలి. లాంగ్వేజ్ బట్టి అవతల వాడిని బట్టి మన లాంగ్వేజ్ మాట్లాడుతుంది. మరి తప్పదన్నా అన్న సపోర్ట్ చేస్తారా? ఇలాంటి అన్న నాకు ఒకటి ఉంటే నా ఇంటర్వ్యూ కూడా పరాకాష్ట ఉంటే సపోర్ట్ చేస్తాడని చెప్పి నాకు కూడా ఒక ఇంటర్వ్యూ. అలా కదన్నా, అది ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు చెప్పాక తెలుస్తుందన్న, అప్పటిదాకా మనం దాస్తాం. మీరు దాస్తారా? అంటే బయటికి రాని ఆడియో క్లిప్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా. సోషల్ మీడియా ఇవన్నీ మంచి ఎంత జరుగుతుందో ఎంతో కొంచెం దానివల్ల చెడు కూడా అలాగే ప్రభావితం జరుగుతుంది. అంతే, అది మీరు కూడా ఒప్పుకోవాలి, తప్పదు. అంతే అంతే ఖచ్చితంగా. సోషల్ మీడియా ఇక్కడ జాఫర్ కూర్చొని అడుగుతున్నాడు అని అంటే మీకున్న ఎక్స్పీరియన్స్తోనో సొసైటీలో ఏదో చేంజ్ కోసం మీరు ట్రై చేస్తున్నారు. సేమ్ టైం అదే మహాసేన రాజేష్ కోసం ఎంక్వైరీ చేస్తే అడి మీద కేసులు ఏంటి, అసలు అడి క్యారెక్టర్ ఏంటి, బ్లాక్ మెయిలరా కాదా, ఇవన్నీ చూస్తే అవి కూడా అర్థమవుతాయి కదన్నా. రాజా అన్నట్టు అసలు ఎక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా దాని లోతులోకి వెళ్ళారనుకుంటున్నా అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడో కూర్చొని ఒక గదిలో కూర్చొని ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డిని పొగుడతాడు, ఇంకో నిమిషం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు, ఒక నిమిషం పవన్ కళ్యాణ్ గారిని పొగుడతాడు, ఇంకో నిమిషం పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. అలాంటి వాడి మాటలు ప్రజలకి వెళ్ళడం అవసరమా, లేదంటే నిజాయితీగా మనం జరిగింది చెప్పడం ప్రజల్లోకి వెళ్ళడం అవసరం, మీరు ఆలోచించండి అన్న. బాగా ఒక్క ఇన్సిడెంట్ బాగా నెమర వేసుకుంది గణేష్ గురించి. నాకు దీనివల్ల ఇబ్బంది వచ్చింది అని ఉంది అని ఉందా? ఒక్కటేనా? ఒక్క ఇన్సిడెంట్ అయినా కూడా చాలా ఉంటాయండి. చాలా ఉంటాయా? చెప్పుడు కదా ఎవరో ముందు నేను ఇబ్బంది ఏం కాదు, కానీ అంటే షార్ట్ టైం ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇవ్వాలి. మీరు ఇందాక అన్నట్టుగా కనీసం మీ మాటని వింటారా? ఆవేశంగా ఉన్నప్పుడు గణేష్ ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి అంటాడు. అంటే ఆ క్షణం అండు, తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు. ఆ క్షణం అండు అంతే. మీరు వదిలేస్తారా కోపం వచ్చినప్పుడు అలా కొద్దిసేపు? ఇందాక చెప్పే కదన్నా, ఆ క్షణం కొన్ని మాట్లాడినాను మింగేస్తాను. కొంతమంది ఫ్రెండ్స్ చూస్తే, బ్రదర్స్ చూస్తే ఇంచుమించు 2 years నాట్ నథింగ్, పెద్ద ఏజ్ గ్యాప్ కాదు. ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఇద్దరు బయటకు వెళ్ళి బైక్ మీద తిరిగిన ఆ రోజు కూడా ఉన్నాయండి. అంటే బేసిక్గా మీది ఎందుకంటే కామన్ కాదు, మీ సెలబ్రిటీ ఫ్యామిలీ, పొలిటికల్ సెలబ్రిటీ ఫ్యామిలీ. జక్కంపూడి ఫ్యామిలీ అంటే ఒక అటెన్షన్ డ్రా అవుతూ ఉంటుంది, ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటాయి. ఫ్యామిలీ అటాచ్మెంట్స్ బాండింగ్స్ ఎక్కువనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫాదర్ ఆ ఎన్విరాన్మెంట్లోనే పెంచారు మా సిస్టర్ కానీ మేము కానీ. అయితే అరౌండ్ ఆ స్కూలింగ్ టైంకి సమ్ 8th 9th అంత టైంకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి ఏంటంటే ఫాదర్ హెల్త్ సిక్ అవ్వడం, తర్వాత అంటే నిత్యం ప్రెషర్తో ఉండేవాళ్ళం. నాన్న హెల్త్ బాగోకపోవడంతో అప్పటిదాకా నడిచిన ఇది వేరు. తర్వాత రాజకీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు,
చాలా రకాల సినిమా కష్టాలన్నీ చూసాం. సో ఇంకా మా కరెక్ట్ ఏజ్ అంటే జనరల్గా ఎవరైనా టీనేజ్లో ఎంజాయ్ చేసే ఆ మూమెంట్స్ అన్నీ, ఆ సంవత్సరాలు, ఆ రోజులు అవన్నీ కూడా ఆ కష్టకాలంలో గడిచిపోయినాయి ఆల్మోస్ట్. ఏం గణేష్ గారు అసలు టీనేజ్ మీ ఇద్దరు ఎక్కడ ఎంజాయ్ చేయలేదా? నిజం చెప్పండి. కొంచెం కంపారిటివ్గా కొంచెం తక్కువ. ఇప్పుడు సహజంగా ఒక అమ్మాయి వెళ్తుంటే గణేష్ గారిని వెంటగొడుతుంటే అన్నకు ఫోన్ చేసి మీ తమ్ముడు మా చెల్లితో వెంటగొడుతున్నాడు అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయా? ఇంటర్వ్యూలు ఏం చెప్తున్నా ఉన్నాయి కదా. అలాగే అన్నం మీద మీకు ఉన్నాయా? వచ్చాయా? ఫోన్ల వరకు వెళ్ళొచ్చాడు కదా సరే. నాకు తెలుసుండగా స్కూల్ అయిపోయిన దగ్గర నుంచి అయిపోయింది చాలా ఇంట్రెస్టింగ్. స్కూల్ తర్వాత ఇంటర్లోనే డాడీకి సిక్ అయిపోయారు. అక్కడ నుంచి మ్యాక్సిమం ఆ డిప్రెషన్లో ఉండేవాడు. దానికన్నా ముందు ఇలాంటివి అన్నీ ఉంటాయి, నేమ్స్ చాలా ఉంటాయి, మీకు పర్సనల్ అలా ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఎలక్షన్ కూర్చున్నాం. ఎవరి మీద మనసు పడ్డారు అవన్నీ చెప్పండి. మేడం కూడా ఉంచుతాం పక్కన, డాక్టర్ గారు కూడా పొందుతాం అట్లా. మీరు ఇద్దరు కలిసి ఏదైనా ఇష్టపడ్డ హీరోయిన్ ఉందా? ఎందుకు ఇళ్ళలో గొడవలు వచ్చేస్తా అంటారు. ఇప్పుడు దాకా జాఫర్ గారు రాజకీయంగా గొడవలు పెట్టారు కానీ ఇళ్ళలో గొడవలు అంటారు. మ్యాక్సిమం వేరే ఇది కూడా ఏం ఉండేది కదా. ఏంటంటే మ్యాక్సిమం ఒక మూవీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు అంతేమో, అది కూడా తక్కువే. ఇప్పుడు కూడా స్టిల్ ఏదైనా ఎప్పుడు 2 years మూవీ పేరు చెప్తాడే, థియేటర్లో ఆడుతుందా వెళ్ళొచ్చుద్దాం అంటాడే. అంత నీకు ఏం తెలియదు, ఇంకా అప్డేట్లో ఉండడు, ఎంటర్టైన్మెంట్లో అప్డేట్లో ఉండడు, ఎప్పుడు తెలియదు ఏ సినిమా వస్తుంది చెప్పి. అదే ఎక్కడో అక్కడ గ్రాంట్ అయిపోయిందంటే దాని గురించి నిద్ర ఉండదు అనమాట. ఇంకా పెద్దగా ఆరోపణ అనేది 1-2 అది కూడా అతను ఇష్యూ చేశాడు కాబట్టి అంటే నేనే ఇబ్బంది జరుగుతుందన్న విషయాన్ని బయటపెట్టిందే రాజా అన్న. ఇదే భూములకు సంబంధించి మీరే ఫైట్ చేశారు, మీరు చేశారు. మధ్యలో యూటర్న్ చేసుకొని రాజా గారికి కూడా దీంట్లో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మీ మీద అలిగేషన్స్ కూడా వచ్చాయి కదా. 3-4 ప్రెస్ మీట్స్ నేనే పెట్టి చాలా డీటెయిల్గా చెప్పాను. చాలామంది అన్నారు సీఎం గారి దగ్గర చెడ్డ అవుతావు, గవర్నమెంట్లో చెడ్డ అవుతావు అది అని. నేను జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుకుగా నేను ఎవరికి భయపడలేదు, ఇంకోటి కాదు. జగన్ అన్నకి చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఆయన ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు ఏ పేదవాడు ఇల్లు లేనటువంటి వాడు ఉండేవాళ్ళు ఉండకూడదు అనేది ఉద్దేశంతో ఆయన. సో అల్టిమేట్గా ఆయన పర్పస్ని నేను సర్వ్ చేయడానికే కదా నేను ధైర్యం చేసేది. కానీ ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలకు వచ్చినప్పుడు ముఖ్యంగా రాజమండ్రి పాలిటిక్స్ సాధించిన చుట్టుపక్కల పాలిటిక్స్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ భరత్కి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య చాలా చిక్ సంబంధాలు అంటారు. మీకు అతను ఆదిరెడ్డి వాసుకి మధ్య సంబంధాలు అంటారు. ఇంకా అంటే ఏంటి యాక్చువల్ అంటే మీ సంబంధాలు, ఈ సంబంధాలని వ్యక్తిగతంగా చూసుకోవాలా లేకపోతే రాజకీయంగా కూడా ఈ జవాబు మీరు కూడా చెప్పాలా? బట్ ఎక్కడైనా ఒక వేదిక మీదో లేకపోతే అనుకోకుండా ఏదైనా కార్యక్రమాల్లో కావచ్చు ఎదురైనప్పుడు సహజంగా పలకరించుకోవచ్చు, లేకపోతే మాట్లాడుకోవచ్చు. అంత మాత్రాన ఏదో పెద్ద వాళ్ళతో లాలు చేయో లేకపోతే వాళ్ళతో అటువంటి. కానీ జనాలు అంటారు కదా ఆదిరెడ్డి వాసు జక్కంపూడి రాజా రాత్రి కూడా కూర్చొని మందు కొట్టారని, వాస్తవం కదా? నాకు మందు సిగరెట్ ఏ అలవాటు లేదన్నా. ఇప్పుడు ఎవరైతే చేతగానటువంటి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకోలేని వాళ్ళు అదే పనిగా అవతల వాడి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు వాళ్ళు కలిసిపోయారు, ఏవో లేనిపోని ఇల్లీగల్ కాంటాక్ట్లు అనాలి ఇంక దీన్ని, అటువంటివన్నీ పెడతా ఉంటారు. అంతే తప్పితే ఏమి వాస్తవాలు అయ్యాం కాదు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎంపీ భరత్ గారు ఇద్దరు దోస్తీ సంగతి అందరూ వాళ్ళు ఓపెన్గానే. ఆయన అంటే ఆయన గురు శిష్యులు కదన్న, మొదటి నుంచి ఆయన దగ్గర నుంచి రాజకీయ ఓనమాలను నేర్చుకున్నాడు ఆయన దగ్గర. ఇప్పుడు కూడా బహుశా ఏమో అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అది నాకు తెలియదు, మరి మీకే తెలియాలి. అది నాకంటే మీరే ఎక్కువ ఎంక్వైరీ చేశారు. బట్ మాకేమి ఆదిరెడ్డి ఫ్యామిలీ దగ్గర నుంచి మాకేమి
అటాచ్మెంట్ లేదు, ఏం పూర్వం నుంచి మాతో కలిసి రాజకీయాల్లో నడిచినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి మేమేం బెనిఫిట్ పొందింది లేదు. గణేష్ గారు మీ పెళ్ళికి ప్రపంచం అంతా పెళ్లి కార్డు ఇచ్చారు, ఒక్క పెళ్లి కార్డు భరత్కి ఇచ్చి ఉంటే ఏమవుతుందండి? అయ్యో వచ్చాడు కదా. వచ్చారా? పెళ్లి కార్డు నిశ్చితార్థానికి పిలిచినట్టున్నారు కదా, రాలేదని నిశ్చితార్థానికి వచ్చాడు, పెళ్లి కూడా వచ్చాడు. వచ్చాడు. అమ్మో అంటే మీ ఇద్దరు రాదు కలిసి కలిసే ఉంటారు, బయటగా మనకి ఎంత పెళ్లికి పిల్లలంత శత్రుత్వం ఉంటుంది. మ్యారేజ్కి వచ్చాడు, భవానీ మాల్లో ఉన్నాడు అన్నప్పుడు అమ్మవారి దీవెనలు కూడా తీసుకున్నాం, కాళ్ళకి దండం పెట్టాం భరత్కి, అమ్మవారికి. అమ్మ అంటే భవానీ వాళ్ళు వచ్చినప్పుడు భవానీకి పెట్టినట్టే కదా. ఓకే, అంటే ఎలా ఉంటుందండి ఆయనతో మామూలుగా మాట్లాడినప్పుడు? హార్ట్ఫుల్గా హై అని మాట్లాడుతుంటారా? కొంచెం అలాగే మాట్లాడు ఫస్ట్ కనిపించినప్పుడు. నేనైతే ఎవరు మాట్లాడినా హార్ట్ఫుల్గానే మాట్లాడుతున్నా. రాజా ఇంకా ఈసారి నెక్స్ట్ టైం గెలిస్తే ఇంకా మీ కాన్స్టిట్యూన్సీ కోసం ఇది చేయాలనుకుంటున్నా అనుకునే ప్రశ్న ఇంకేమున్నాయి? ఇది చేశాను నేను, ఇది తృప్తికరంగా ఉంది నాకు. చాలా పనులు ఇవాళ మనం చేయగలిగాం. 217 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళని, పక్కనే గోదావరి ఉంది, బట్ ఎవరు కనీసం దాన్ని ఉపయోగించి నీళ్ళు ఇవ్వాలి తాగడానికి అనే ఆలోచన చేయలేదు. 104 కోట్ల రూపాయలతో సీతానగరం మండలంలో చాలా మేజర్ ప్రాబ్లం అది. చాలా సంవత్సరాల నుంచి వందల మంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతున్నాయి, కాళ్ళు చేతులు పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఒక పరిష్కారం చూపించారు. దాదాపుగా 1158 కోట్ల రూపాయలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వాళ్ళ ఫండ్స్ తీసుకుంటాగలిగాం. ఖచ్చితంగా సంతృప్తి కలిగించేటటువంటి విషయం. గణేష్ గారిని ఎప్పుడు ఎమ్మెల్యేగా చూడొచ్చు మనం? డైరెక్ట్గా ఎంపీగానే పంపిస్తారు, లేకపోతే ఎమ్మెల్యేగానే చేస్తారు? ఒకటే ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందండి ఆయనకు. అందులో ఎక్కడా కూడా గణేష్ అయినా నేనైనా లేకపోతే అమ్మ అయినా నేనే అవ్వాలి ఎమ్మెల్యే అనేది మాకేం కాదు. మాకు పదవులతో పని లేదు. నెక్స్ట్ గెలుపు ఓటములు పదవి ఉండాలి లేదని కాదు, బట్ అంటే మనకి అవకాశం అనేది ఉన్నప్పుడు ఇంకా బ్రాడ్గా ఎక్కువ మందికి చేయగలుగుతాం అనేది. సో అందు గురించి నేను ఎమ్మెల్యేగా ఉన్నా తాను ఉన్నట్టే, లేక ఈ క్షణం అంటే గణేషే పోటీ చేయాలనుకున్నా గణేష్నే పోటీ చేయించి నేను వెనకాల నుంచి ఉంటాను. సో అది అది పెద్ద మ్యాటర్ కాదు అసలు. మీరు కాంప్రమైజ్ కావచ్చు, రాజనగరం వదిలేద్దాము, మిగతా చాలా కాన్షియన్స్ ఉంది. నెక్స్ట్ టైం మనకి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాల్సింది. అక్కడ చాలా మంది ఇష్టపడే వాళ్ళు యూత్, వాళ్ళు అడగమన్నా నాకు ప్రశ్న నీకు, మా గణేష్ ఎప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి. ఇప్పుడున్న సామాజిక అందులో చూసుకుని అకామిడేట్ చేయలేదు అనుకుంటున్నానన్నా, ఫ్యూచర్లో అవకాశం వస్తుందని అనుకుంటున్నాను 24లో. అంటే ఏంటి ఒకవేళ మీ అంబిషన్స్ అండి, అంటే సంథింగ్ అంటే పాలిటిక్స్ ఎమ్మెల్యే ఎంపీ పక్కన పెడతాం, సంథింగ్ ఏదో ఒకటి యూత్కి చేయాలి అని అనుకునే ఏమున్నాయండి అని చెప్పి? ప్రభుత్వాలు కూడా అటువైపు దృష్టి పెట్టాలా? వాయిస్ ఇవ్వగలుగుతున్నాం అని అంటే ఒక రకంగా చెప్పాలంటే మాకు పునర్జన్మనిచ్చింది రాజానగరం నియోజకవర్గ ప్రజలన్న, రాజకీయ పునర్జన్మనిచ్చింది. అక్కడ యూత్కి ఈసారి రాజా గెలిచిన తర్వాత ఏ మండలానికి ఆ మండలం మంచి స్పోర్ట్స్ హబ్ ఒకటి నిర్మాణం జరగాలి. అన్ని రకాల స్పోర్ట్స్, ఈవెన్ ఉమెన్ కూడా అందులో పార్టిసిపేట్ చేసేలాగా, గర్ల్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేసేలాగా మా నియోజకవర్గం నుంచే ఒక ధోని లాంటి వాడు రావాలన్నది నా కోరిక. అంటే మీ నాన్నగారి రాజకీయం ఎలా ఉంటుందో యాజ్ జర్నలిస్ట్గా మేము చాలాసార్లు చూసాం. ఇది ఫైర్ ఉండేది అసలు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా జక్కంపూడి ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి అంతా. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయ్యామనుకుంటున్నారా పొలిటికల్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా? సో నాన్నగారి స్టైల్ వేరు, ఈవేళ మన ఇది వేరు. అంటే ఆయన అంత అగ్రెసివ్, ఆయన సిద్ధాంతం, ఆయన ధైర్యమే అవేళ పెట్టుబడిగా నడిచింది. ఆయన చూసిన కళ్ళతో ఒకసారి మీరు కూడా కొత్తల్లో అయితే ఓహో తండ్రికి తగ్గ తనయుడు అతను అలా అగ్రెసివ్నెస్ ఉంది వచ్చింది రాజాలు అనిపించింది. మళ్ళీ చాలా కొన్ని విషయాల్లో చూసినట్టుగా, అంటే చూసినట్టుగా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి డాడీ దగ్గర అలా ఉండేది కాదు యాక్చువల్గా. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేకుండా ఆయనంతటా ఆయన ఒక్కొక్క మెట్టు బిల్డ్ చేసుకుంటూ, అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన్ని అలా నమ్మారు కాబట్టి ఇతను ఏం చేసినా ఈయన వర్గీయుల్ని కాపాడుకోవడానికి ఇతను ఎంత సేవ్గా చేసినా ఆయన ఉండేవాడు, అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీకు అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు? అప్ టు ద మార్క్ మనం చేయగలిగిన ఇదిలో ఎక్కడ రాజీ పడకుండానే చేస్తాం. ఆయన బలంగా చెప్పిన మాట ఇంకేముంది? పాలిటిక్స్ అంటే ఇది నిర్వచనం అని చెప్పిన మాట. ఆయన మాకేంటంటే పాలిటిక్స్ అనేది జస్ట్ పబ్లిక్కి మనం సర్వీస్ చేయడానికి, వాళ్ళలో మనం గుర్తుండిపోయేటట్టుగా మనం చేయాల్సిన పనులు ఉండాలి తప్ప
ఏదో మనం ప్రయోజనం లేదా ఇదేదో జస్ట్ షో పుటప్ చేయడానికి అన్నట్టు కాదు అనేది ఎప్పుడు మీ అన్నలో మీకు ఎక్కువగా మితవాది కనిపిస్తాడు, అతివాది కనిపిస్తుంటాడు? నిజం ఎంత చెప్పండి. కావాలో అంత అవసరం ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగానే ఉంటుంది. అంటారా? తక్కువ కాదు. కొన్ని సందర్భాల్లో ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటే బాగుండేది కదా అని అనిపించిన రకాలు లేవా? కొన్ని ఇన్సిడెంట్స్ వర్క్ విషయంలో అలాగే ఉంటాడు అన్న, నిరంతర శ్రామికుడిలానే ఉంటాడు. ప్రజలకు వర్క్ సంబంధించినప్పుడు అదే పొలిటికల్ శత్రువులకు సంబంధించి దాడి చేసే విషయంలో కొంచెం నెమ్మదిగా ఉంటారు కదా, బాగా ఎక్కువ తక్కువ తగ్గి ఉంటారు. డోసెస్ బాగా తగ్గిందండి ఈ మధ్య. డోస్ తగ్గింది కదా, ఎందుకు తగ్గింది అంటారు? ఆ విధంగా తగ్గించడం వల్ల వాళ్ళు, లేకపోతే పెంచితే వాళ్ళు పెరుగుతూ ఉంటారు అలా కూడా జరుగుతుంది కదండి. జరిగింది కూడా కదా. జరిగిందండి. ఈయన పట్టించుకోవడం మొదలైనప్పటి నుంచి అవతల వాళ్ళు ఫోకస్లోకి వచ్చారు కూడా. వచ్చారండి, అలా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం పేరు? భారత్ గారా? కాదు కదా, చెప్తున్నారు మీరు. ఎవడో ఎల్లయ్య పుల్లయ్య ఎవడోడు వస్తుంటాడు పోతుంటాడు మామూలు. చూడండి, భరత్ ని ఎల్లయ్య పుల్లయ్యతో పోల్చిన జక్కంపూడి రాజా. నేను అన్నది జనరల్గా చిన్న అనుకుంటారు. మనం ఇప్పుడు అప్పుడప్పుడు మీ తమ్ముడు కాస్త నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మీరు చెప్తుంటారంట కదా, జక్కంపూడి రామ్మోహన్ లైఫ్ని ప్లస్ మన సీఎం గారి లైఫ్ని చూడండి, అదే వాళ్ళు పడ్డ కష్టం కంటే కూడా మనకి గణేష్ గారు చెప్తున్నారంటే నాన్న ఫేస్ చేసిన దాంట్లో మాదేముంది, ఇంకా మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఇవాళ ఒక ఇది ఉంది. మరి ఆయన స్ట్రగుల్ చిన్నది కాదు కదా, ఆయన దాంట్లో పోలిస్తే అసలు ఇవాళ నథింగ్. ఇంకోటి కాస్త ఈ పాలిటిక్స్లోకి రాకముందు మీ ఇద్దరు ఏం చేసేవాళ్ళు? సరదాగా ఎప్పుడైనా లైఫ్ని ఎప్పుడైనా లీడ్ చేశారా గణేష్ గారు? స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చాలా, అలాగే సేమ్ టైం డాడీ పేరుతో మంచి గౌరవం కూడా పొందాం. రాజా గారిలో బాగా నచ్చే అంశాలు ఒక రెండు చెప్పండి, నచ్చని అంశాలు ఒక రెండు చెప్పండి. బాగా నాకు ఇష్టం మా అన్నాన్ని కాదు కానీ నాకు ఇష్టం రాజా అంటే అది ఈ విషయంలో అని చెప్పి. పాలిటిక్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి, డాడీ లెగసీ కంటిన్యూ చేయాలి అంటే ఇందులో ఉండాలి అని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసింది రాజయ్య. డాక్టర్ గారు, ఇప్పుడు గణేష్ గారితో ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారు తెలుసా? నేను మీరు ఇద్దరం కలిసి చేస్తున్నాము, రాజా గారిని గణేష్ గారిని. బాగా ఆడుకోవాలి, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు 2 monthsలో పెళ్ళి 2 months అయింది కదా, గణేష్లో ఉండే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఓపెన్ చేసి చెప్పండి. ఇప్పుడు అట్లా అవుతుంది, భయం వేస్తుంది. కెమెరా వైపు చూడండి, చెప్పండి. గణేష్ మంచి అబ్బాయి, మంచి అబ్బాయి. ఎంత క్యూట్గా చెప్పచ్చు. మంచి అబ్బాయి. ఎన్ని మార్కులు ఇస్తారు 10కి? అవుట్ ఆఫ్ 10కి 10 ఇస్తాడు. 10. వామ్మో, గణేష్ గారు మంచి హస్బెండ్. ఓకే. అప్పుడప్పుడు రాజా గారు ఇప్పుడు చెప్పారు కోపం ఎక్కువ మా వారికి ఉంటుంది, అది కూడా 10. ఈ 2 monthsలో అది అనుభవించారా ఆ కోపాన్ని? ఉంటుంది ఆబ్వియస్గా, బట్ 2 months కాదండి, 10 years నుంచి తెలుసుతాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీకు, గణేష్ గారికి, రాజా గారికి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ధన్యవాదాలు.